అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 1 వీక్ నుంచి ఫామ్లోనే అన్ని పనులు జరుగుతున్నాయి అనమాట. ఒక 3 days అవుతుంది ఫామ్లోనే ఉండబట్టి. సో లాస్ట్ టైము మనము మన దాంట్లో వండిన ఆర్గానిక్ చెరుకుతో రసం తీయించుకొని వెళ్ళాం కదా. ఈసారి ఏంటంటే బెల్లం తయారు చేద్దాము. సో ముందైతే హార్వెస్ట్ చేసుకుందాం. మంచి గట్టి చెరుకుని హార్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే రసం రావాలి. రసం వస్తేనే మనకి వస్తుంది. ఇగోండి, ఇది గట్టిగా ఉంది. కొంచెం జస్ట్ ట్రయల్కి అంతే. ఒకసారి సక్సెస్ అయితే నెక్స్ట్ టైం చేయొచ్చు. మన టీలోకైనా వాడుకోవడానికి అవుతుంది కదా. ఇంకా పెరుగుతుంది కానీ జస్ట్ ఒక ప్రయోగం లాగా చేద్దామని కట్ చేసిన. ముందు ఇప్పుడు దీన్ని చెరుకు మిషన్ దగ్గర పక్కనే ఉంది, పంపించి రసం తీయించుకొని వచ్చి మీకు ప్రాసెస్ చూపిస్తా. అమ్మ దబా దబా ఫాస్ట్గా పోయి చెరుకు రసం అయితే తీయించుకొని వచ్చిన. గ్లాసున్నర వచ్చింది, సారీ ఇది వచ్చి దీంట్లో ఇంకొంచెం వచ్చింది, అదైతే తాగేసిన. ఇక దీంతో అయితే ఇప్పుడు మనము బెల్లం చేసుకుందాం. బెల్లం వచ్చేసేయండి. సో మన కట్టెల పొయ్యి మీద చేద్దాం అనమాట మనం బెల్లము. ముందైతే వడబోసుకుందాము. అసలు మన ఫామ్లో వచ్చిన ఆర్గానిక్ చెరుకు రసము ఎంత టేస్ట్ ఉందో అబ్బా, నిజంగా ఆర్గానిక్. అట్లని బయట వేలు పెట్టి కొనొద్దు, మనం పండించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదిగోండి, ఫస్ట్ జస్ట్ వడబోసుకొని ఇందులో ఏమన్నా ఉంటుంది కదా చెత్త చెదారం, ఇదిగోండి ఇట్లా చెత్త వస్తుంది, అందుకే వడబోసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిప్పుతూనే ఉండాలి, టిప్పుడింగ్స్ అన్నట్టు. మరీ కాదు, కొంచెం మసిలేటప్పుడు తిప్పాలి స్టార్టింగ్. ఇప్పుడైతే ఇట్లా తిప్పేసి కొంచెం స్టార్టింగ్ మళ్ళీ మసిలేటప్పుడు మళ్ళీ తిప్పాలి. కట్టెల పొయ్యి మీద అయితే బాగా వస్తుందని ట్రై చేసినాం. ఇది చాలా బాగుంది. మీ అమ్మ ఎట్టిపోయింది ఎగజూడు, ఎంత పాకు లాగా వచ్చింది, చిక్కగా అయిపోయింది. అవునారా? ఎదుడు ఎంత బాగా వస్తుంది, చిక్కగా అయింది. అంత పోస్తుంది, లీటర్ పోస్తాయి. ఇంకా బయట లైట్గా వర్షపు చినుకులు పడుతున్నాయి అనమాట. ఆ వర్షం చినుకులు వచ్చేసి దీంట్లో పడేసరికి అది ఏడ మొహం మీద పడుతుంది అని భయానికి లోపలికి షిఫ్ట్ చేసేసినాము. చూడండి, లీటర్ పోస్తే 1/2 లీటర్ కంటే కూడా తక్కువైంది. ఇంకొక 15-20 minutes మనం ఇలానే కలుపుతూ ఉంటైతే మన బెల్లం పాకం రెడీ అవుతుంది. మన బెల్లం రెడీ అవుతుంది. బయట దొరుకుతుంది, బట్ ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనమాట. అన్నీ ట్రై చేయాలి కదా. అండ్ దట్టు బయట ఆర్గానిక్ అంటే అది ఆర్గానిక్ కాదో డౌట్. ఇది దీన్ని చూస్తే మనకు దానికి దీనికి కూడా తేడా తెలుస్తుంది. సో అందుకని ప్రయోగం. చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా. ఈ టైంలో మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మన పాలకోవ చేసిన ఫీలింగ్ వస్తుంది మనకి. కలుపుతూనే ఉండాలి. కలుపుడింగ్స్ ఇట్నే కలపాలి. ఇంకో 5 నిమిషాలు మనకు తెలిసిపోతుంది. చూడండి, జస్ట్ మనకి ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు జస్ట్ ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసా. ఎందుకంటే మనం పెట్టింది ఐరన్ కడాయి కాబట్టి ఈ హీట్ ఉంటుంది. అందుకని ఈ హీట్లో కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది నాకైతే. ఎందుకంటే మన పొలంలో పండిన చెరుకుతో, ఆర్గానిక్గా పండించిన చెరుకుతో చెరుకు రసం తీయించి ఇట్లా ఏమంటారు, మన బెల్లం పౌడర్ చేయడం అంటే నిజంగా క్రేజీ కదా. అసలు ఇప్పుడు ఇది తింటే కూడా ఎంత స్వీట్ ఉంటుందో అనిపిస్తుంది. ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో చూడండి. అండ్ మనం ఇక్కడ అంటే మేము ఇప్పటికి ఒక 2-3 times అలా చెరుకు రసం తీపిచ్చాం కదా. పాపం వాళ్ళు 1 లీటర్ అట్లా తీస్తే 20 rupees అట్లా ఛార్జ్ చేస్తున్నారు అంతే. పాపం మంచిగా అనిపించింది నాకు. అట్లా కూడా వాళ్ళు తీసి ఇవ్వడం కూడా హ్యాపీ అనిపించింది. కానీ టేస్ట్ అయితే ఎంత డిఫరెన్స్ ఉందో అబ్బా. అయితే నేను ఇట్లా బెల్లం పౌడర్ చేయాలనుకున్నాం కాబట్టి మేము ప్లెయిన్గానే మన చెరుకులాగానే రసం తీయించా. నార్మల్గా మేము తాగాలనుకున్నప్పుడేమో అల్లం కానీ లెమన్ కానీ పెట్టమని అడిగేవాళ్ళము. సో ఇలా వచ్చింది చూడండి. ఇదిగోండి, మనకు రెడీ. ఎప్పుడు బంద్ చేసుకోవాలని తెలియడానికి నేను ఒక డ్రాప్ వాటర్లో వేస్తే ఇట్లా ముదురు పాకల్లాగా ఇట్లా గట్టిగా ఉండగట్టాలన్నమాట. ఇది సేమ్ ఎట్లుందంటే మన పీచు మిఠాయి చేసేటప్పుడు మధ్యలో గట్టి వస్తాయి చూసిర్రా, అట్లుంది. ఇట్లా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు రెడీ అయినట్టు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాగండి. ఇది చూడండి, ఇది గ్లాస్ దాంట్లోకి షిఫ్ట్ చేసిన ఎంత బిలిబిత్తిరిగి వచ్చిందో చూడండి. అయితే ఇది పాకం కదా, అంతా దీనికి అంటకపోయింది. దీంట్లో కొంచెం రవ్వ వేసి సేమియా చేద్దాం అనుకుంటున్నా. స్వీట్ అంతా దీనికి ఉంది, కొన్ని పాలు కూడా ఉన్నాయి. స్వీట్ రెడీ చేద్దాం. స్వీట్ చేసే లోపల ఇది కూడా ఆరిపోతుంది. దీన్ని కొద్దిగా డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం పాకం మిగిలింది కదా,
సో ఎందుకు వేస్ట్ చేయడం అని పాలను కొద్దిగా బొంబాయి రవ్వ వేసి ఇట్లా కీర్ లాగా చేసిన క్రీమీగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి చూసి చెప్తా. బా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఎందుకు వేస్ట్ చేయడం, పెనానికే చాలా అంటింది, అందుకని కీర్ చేసిన. ఇక వచ్చేసి ఇది వచ్చేసి బెల్లం పౌడర్ వచ్చేసి ఆల్మోస్ట్ గట్టిపడ్డది. ఇంకొద్దిసేపు అయ్యాక ఇది ముక్కలు చేసుకోవడమే. గట్టిగా అయినాక ఒక్కసారి మిక్సీలో తిప్పుకుంటే చాలు, ఇది మనకి మంచిగా బెల్లం పౌడర్ రెడీ అయిపోతుంది. ఇంత కష్టపడి చేసినాక ఒక బ్లండర్ మిస్టేక్ ఏందో తెలుసా? ఇది చూడండి, సేమ్ మన ఎట్లుంది మమ్మీ ఇది మన చిన్నప్పుడు పీచు మిఠాయి అంటే ఉంది, మళ్ళా చిన్నప్పుడు గుర్తొస్తుంది. అదే కదా, ఇగో చూడండి పీచు మిఠాయి ఇట్లా వదిలేస్తే ఎంత పొడుగు సాగుతుందో, గ్లాస్ పగులుతుందో ఆగడమే గాని. యాక్చువల్ గా నెయ్యి పూయమన్నది అమ్మ, నేను పూసిన అనుకొని దబాలన పాకం కాలుతుందని ఇళ్ళ పోసిన. దారాలు తీగలు అవుతుంది. ఇది బీక్కుంటా కూర్చున్నాం ఇందాక నుంచి. ఇక వచ్చిన కాడికైనా నేను మిక్సీ చేసి చూపిస్తా. ఇది కొంచెం ఫ్రిడ్జ్ లో పెడితే వస్తుందంట, గూగుల్ చేసిన. అమ్మా ఇంకా చూడండి మా అమ్మాయితో ఒకటే నవ్వుడింది అక్కడి నుంచి. ఇది చూడండి గోల్డ్ ఉన్నట్టే ఉంది. ఇదైతే సేమ్ ఏదో మెటల్ చేస్తూ ఉంటది కదా అట్లుంది. ఇంకా నయం గ్లాస్ బగల్లేమా పోయంగానే అంత వేడి మీద. అదే కదనే బిస్కెట్ చేసింది. ఇది ఏం బిస్కెట్ కాదులేమా, ఇంకోసారి నెయ్యి రాయాలంతే. పోతనే అదే మమ్మీ. అయితే క్యాండిల్ లాగా భలేగా వచ్చినాయి. ఇది అసలు నేను అంటున్నా ఇట్నే చాక్లెట్ లాగా తిన్నామంటున్నా, కానీ మా పాప ఉండేమంటుందంటే లేదు మా ఇది మిక్సీ పట్టు, వస్తే వస్తుంది లేకపోతే అప్పుడైనా ఉండలు చూడదామంటుంది. సరే ట్రై చేద్దాం ఒకసారి మిక్సీ పట్టి. ఓ గ్రేట్ రమ్య, మమ్మీ రెడీ, బెల్లం పౌడర్ రెడీ. చూసారా, వావ్ బెల్లం పౌడర్ రెడీ అయిందబ్బా, ఎంత హ్యాపీగా ఉందో. నాకైతే ఒక 15 days కి ఆర్గానిక్ గా బెల్లం పౌడర్ టీలోకి రెడీ. సక్సెస్ అబ్బా, ఎలాంటి కెమికల్స్ వేయకుండా, పెద్ద పెద్ద మిషనరీ వాడకుండా ఇంట్లోనే ఈ మాత్రం చేసుకోగలిగినా చాలు కదా. ఐఎమ్ సూపర్ హ్యాపీ. సో మనకైతే ఒక ప్రాసెస్ తెలిసింది, ట్రై చేసినాం. అంటే ఎంత కుదిరితే అంత ఆర్గానిక్ గా బయట నమ్మకుండా ఎంతవరకు మనం రెడీ చేసుకోవచ్చు, మనం రెడీ చేసుకున్న వాటితో మనం ఎలా సస్టైన్ అవ్వచ్చు అనేది చేసే ప్రయత్నంలో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ టైం ఇంకా డిఫరెంట్ మెథడ్స్ చూసి ట్రై చేద్దాము. సో ఐ హోప్ ఫన్నీగా సాగిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. యు ఆల్ లైక్ ద వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.